అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు సంబంధించి అనేక రకాలుగా కొంత సెక్యూరిటీకి సంబంధించిన విషయాల్లో లోపాలు తలెత్తుతున్నాయి. గతంలో ఏపీ సీఎం చంద్రబాబును తరలించేందుకు ఆయనకు సహాయార్థం వచ్చేటువంటి హెలికాప్టర్లో లోపాలు చూసాం, ఒక దగ్గర కుప్పకూలిపోవడం చూసాం. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సంబంధించి ఒక అంశం తెర మీదకి వచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరుగుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ పర్యటనలో సెక్యూరిటీ టీం లోపం కనిపించింది. పవన్ మన్యం పర్యటనలో నకిలీ ఐపీఎస్ హత్యలు చేశాడు. ఆలస్యంగా అధికారులు గుర్తించారు. ఈ నెల 20న మన్యం పార్వతీపురంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ ఐపీఎస్ అంటూ సూర్యప్రకాష్ అనే వ్యక్తి హల్చల్ చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇటీవల పవన్ ని చంపేస్తానంటూ ఒకసారి బెదిరింపులు కూడా వచ్చాయి. తాజాగా పవన్ పర్యటనలో గుర్తు తెలియని వ్యక్తులు అధికారులుగా చలామణి అవుతూ హల్చల్ చేయడంతో అనేక అనుమానాలు తావిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పర్యటనలో మన్యం జిల్లాలో ఆయన పర్యటించిన నేపథ్యంలో ఒక నకిలీ ఐఏఎస్ అధికారి చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. సూర్యప్రకాష్ ఈయనే నకిలీ ఐపీఎస్ అధికారి అవసరం ఎత్తారు. యాజ్ ఇట్ ఈస్ మనం చూస్తుంటే ఆ ఫోటోలో కూడా పైన క్యాప్ పెట్టి పక్కనే డ్రెస్ వేసి చూస్తే అచ్చం ఐపీఎస్ ఆఫీసర్లా ఉంటాడు. పర్యటన పూర్తయినటువంటి 2 రోజుల తర్వాత ఈ విషయం వెలుగు చూసింది. అయితే ప్రస్తుతం విషయం పైన హోంమంత్రి అనిత చాలా సీరియస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ పర్యటన లోపం పైన పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. ఏకంగా గతంలో బెదిరింపులు, ఇప్పుడు సెక్యూరిటీ లోపం, ఇవన్నీ చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ హత్యకి కుట్ర జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో ఈ రకంగా అధికారులే నకిలీగా వచ్చి అక్కడ హల్చల్ చేశారంటే ఏ రకంగా చూడాలి, ఏ రకంగా పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తున్న అర్థం చేసుకోవాలి. మీరు చూడొచ్చు ఆయన కొన్ని స్కూల్ ఫంక్షన్లు కూడా అటెండ్ అయినట్టున్నాడు. బహుశా ఆ స్కూల్ ఫంక్షన్లకు కూడా ఆయన వెళ్ళి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నటువంటి కొన్ని విజువల్స్ మనం చూస్తున్నాం. పక్కాగా చూస్తే ఐపీఎస్ ఆఫీసర్లానే కనబడుతున్నాడు. పక్కనే కొంతమంది సెక్యూరిటీ కూడా ఉన్నారు. చాలా రిచెస్ట్ పర్సన్ లా ఉన్నాడు. పెద్ద పెద్ద హోటల్స్ వెనకాల ఆ ఫోటోలను కూడా చూస్తున్నాం మనం. చూడడానికి పక్కాగా ఈ డ్రెస్ మాత్రమే కేవలం పోలీస్ కానీ ఆయన ప్రవర్తనలో కానివ్వండి, ఆయన ఒరిజినల్ పోలీస్ అయితే కాదు, నకిలీ ఐపీఎస్. మనం చూసాం నకిలీ పోలీస్ అంటే నకిలీ సిఐ అనో, నకిలీ ఎస్ఐ అనో, నకిలీ కానిస్టేబుల్ అని చూసాం. కానీ ఏకంగా నకిలీ ఐపీఎస్ అని అంటే అర్థం చేసుకోవాలి ఏ రకంగా జరుగుతోంది, ఏ రకంగా పోలీస్ వ్యవస్థ ఉందనేది. 20న పర్యటన పూర్తయిన తర్వాత ఈరోజు 28వ తేదీ అంటే సుమారుగా ఈ వారం రోజులు పట్టింది ఈ విషయం వెలుగులోకి రావడానికి. ఐపీఎస్ అంటూ సూర్యప్రకాష్ హల్చల్ చేశారు. అక్కడికి వచ్చిన తర్వాత ఆయన చుట్టూ చాలా మంది గుమికూడి ఫోటోలు కూడా తీసుకోవడం ప్రారంభించారు. ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆ వ్యక్తిని. ఆయన పేరు సూర్యప్రకాష్గా తెలుస్తోంది. తాజాగా పవన్ పర్యటనలో ఈ విషయం పైన హోంమంత్రి అనిత సీరియస్ అయ్యారు. భద్రతా లోపం పైన అనిత సీరియస్ అయ్యారు. ఐపీఎస్ యూనిఫామ్లో పవన్ చుట్టూ తిరిగారు ఈ సూర్యప్రకాష్. నకిలీ ఐపీఎస్ యూనిఫామ్లో ఉన్న వ్యక్తికి సెల్యూట్ కొడుతూ ఫోటోలు దిగినటువంటి కొందరు వ్యక్తులకు సంబంధించిన ఫోటోలను కూడా చూసాం. ఘటన పైన విచారణకు ఆదేశించారు హోంమంత్రి అనిత. భద్రతా లోపం పైన దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరిన్ని అప్డేట్స్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ఏం జరిగింది? మనం తరచుగా ఒక నకిలీ కానిస్టేబుల్ అనో, నకిలీ వ్యక్తనో, నకిలీ ఎస్ఐ, నకిలీ సిఐ చూసాం. కానీ ఏకంగా ఒక ఐపీఎస్ అవతారం ఎత్తాడు ఒక వ్యక్తి, సూర్యప్రకాష్గా తెలుస్తోంది. ఆయన ఏకంగా పవన్ కళ్యాణ్ పర్యటనలో ఆయన చుట్టూ తిరుగుతూ కనిపించాడు. మొన్ననేమో పవన్ కళ్యాణ్కి సంబంధించిన విషయంలో బెదిరింపులు, ఈ రోజేమో ఏకంగా నకిలీ పోలీసు అవతారం ఎత్తి ఆయన పక్కనే తిరుగుతూ కనిపించడం. ఏం జరుగుతోంది? ఆయన హత్య కుట్ర జరుగుతుందని ఒక అనుమానం అయితే వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరిగింది? అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా చూసుకుంటే మొన్న 20వ తేదీన జరిగినటువంటి అనంతపురం మన్యం జిల్లా పర్యటనలో భాగంగా అంత సెక్యూరిటీ చూసుకుంటే ప్రధానంగా ఆ రోజు అయితే ఒక విధంగా సీఎం సెక్యూరిటీ అయితే ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా సెక్యూరిటీ కూడా ఆ రోజు అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఇచ్చుకున్నటువంటి పరిస్థితి, ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసి లోపలికి సంబంధించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. కానీ ఆ రోజు నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంటూ ఆ రోజు ఈ యొక్క గుర్తు తెలియని వ్యక్తి అయితే మాత్రం ఈ రోజు చొరబడడంతో ఒక్కసారిగా వాళ్ళందరిలో కూడా ఒక కలకలం అయితే రేపునటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుని నేను బలివాడ సూర్యప్రకాష్ను నేను ఈ మధ్య కాలంలోనే ఐపీఎస్ నాకు వచ్చింది, ఐపీఎస్ ఆల్రెడీ నేను జాయిన్ అయ్యానని కూడా చెప్పుకొస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపించింది. ఈ క్రమంలోనే వెళ్తున్నటువంటి మార్గ మధ్యలోనే కొంతమంది సిఆర్పిఎఫ్ బృందాలతో కూడా ముచ్చట్లించి వాళ్ళతో ఫోటోలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ క్రమంలోనే మళ్ళీ అక్కడ ఏదైతే బోగజల గ్రామం ఏదైతే ఉందో బోగజల గ్రామానికి కూడా చేరుకున్న తర్వాత అక్కడ కూడా
ఉన్నటువంటి కానిస్టేబుల్, అలాగే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐలు, అలాగే అక్కడ ఉన్నటువంటి సీఎల్తో కూడా పరిచయం అయితే ఏర్పరచుకుని వాళ్ళతో కూడా కొంతమందితో ఫోటోలు తీసి అయితే మాత్రం మళ్ళీ స్టాటస్ గా పెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. కొంత ఇది ఒక విధంగా చూసుకుంటే కొంతమందిని కూడా మోసం చేసే విధంగా కూడా, అంటే నేను ఐఏఎస్ అధికారిని, ఒక ఐపీఎస్ అధికారిని చెప్తూ కొంతమందిని మోసం చేసే ట్రాప్ లో కూడా ఉన్నటువంటి తెలుస్తుంది. అదే విధంగా ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్ల అయితే మాత్రం ఈ రోజు తీవ్రంగా ఒకటే కలిసి వస్తుంది. ఎందుకంటే గతంలో చూసుకుని బెదిరింపు కలిసి రావడం, ఈ రోజు ఇటువంటి భద్రతా చర్యలు లోపం జరగడం పట్ల అయితే మాత్రం ఖచ్చితంగా ఆయనకి ప్రాణానికి ముప్పు ఉందనేది మాత్రం ఖచ్చితంగా పలు అనుమానాలు కూడా అంటే బేసిక్ గా డిప్యూటీ సీఎం స్థాయిలో పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి పర్యటన చేస్తున్న నేపథ్యంలో చుట్టూ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ల సిబ్బంది, పోలీస్ అధికారులు అక్కడ చేరుతూ ఉంటారు. ఇంతమంది వచ్చినా కూడా ఈ వ్యక్తి నకిలీ అనే విషయాన్ని గమనించకుండా వారం రోజుల తర్వాత అంతా అయిపోయాక ఇప్పుడు నకిలీ అని చెప్తున్నారు. ఆ రోజు ఏం చేసినట్టు? ఆ రోజు నిజంగానే ఏదైనా సంఘటన కనుక జరిగి ఉంటే, ఇటువంటి అవతారం ఎత్తిన వ్యక్తులు ఏదైనా కనుక చేయరాని సంఘటన చేసి ఉన్నా, పవన్ కళ్యాణ్ పై ఇంకేదైనా ప్రయత్నం చేసినా కూడా ఆ రోజు ఏం చేశారు అంతా కూడా ఈ రోజు వచ్చి చెప్తున్నారు. అందుకే ఈ రోజు కేవలం దిరిపైన మాత్రం ఎప్పటికీ హోంమంత్రి అయితే తీవ్రంగా అందరిపైన కూడా, అధికారులు అందరిపైన కూడా మండిపోయినటువంటి పరిస్థితి కూడా చూసాం. ఎందుకంటే ఒకసారిగా ఇంత భద్రతా బలగలేదమో సుమారుగా 1500 మంది వరకు కూడా కంటిన్యూగా ఉంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే సుమారుగా చూసుకుంటే ఆ రోజు ఒక సీఎం భద్రత ఏ విధంగా ఉంటుంది, అదే విధంగా ఒక 3 అంచెల భద్రత తీసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రతి ఒక్కరు కూడా ఒక ఐడి కార్డు ఉంటే లోపలికి ఎవరిని పంపలేని పరిస్థితి, అది కూడా సుమారుగా 8 కిలోమీటర్ల పాటు కాలినడకన వెళ్ళి అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. ఇంతటి కట్టుదిట్టమైనటువంటి భద్రత అయితే ఏర్పాటు చేశారు. అదే కాకుండా మరో చూసుకుంటే పార్వతీపురం మన్యం జిల్లా ఒక కొండలో ఉన్నటువంటి ఆ ప్రాంతం ఒక మౌలిక ప్రభావితం ప్రాంతం కాబట్టి ఆ దృష్టిలో కూడా ఎక్కువగా భద్రత కూడా చర్యలో భాగంగా అయితే తీసుకుని వెళ్ళిన పరిస్థితి కనిపించింది. కానీ ఈ విధంగా ఒక ఐపీఎస్ అయితే మాత్రం ఈ విధంగా వస్తారు, ఒక నకిలీ ఐపీఎస్ అయితే వచ్చి ఈ విధంగా హల్చల్ చేస్తారనేది మాత్రం ఎవరికి కూడా ఊహించలేనటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సడన్ గా చూసుకుంటే ఒక విధంగా ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి పోలీసు అధికారి యంత్రాంగం అంతా కూడా ఈ రోజు వైఫల్యం చెందిందనే చెప్పాలి. ఎందుకంటే ఒక ఐఏఎస్ అధికారి ఈ రోజు ఒక వేషధారణ ధరించి ఒక ఐఏఎస్ అధికారిగా ఈ విధంగా చలమని అవడం అయితే, మళ్ళీ అది కాకుండా మళ్ళీ ఏదైతే సంబంధించిన అధికారులతో పాటు ఫోటోలు తీసి మళ్ళీ సోషల్ మీడియా అప్లోడ్ చేయడము అనేది అయితే మాత్రం ఈ రోజు అందరినీ కూడా తీవ్రంగా గతంలో ఇదే పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా పేషికి ఫోన్ చేసి పలుమార్లు ఇబ్బందులు పెట్టి చంపేస్తానంటూ బెదిరింపులు రావడం, ఇప్పుడు ఏకంగా ఒక నకిలీ ఐపీఎస్ అవతారం ఎత్తినటువంటి ఒక వ్యక్తి నేరుగా పవన్ కళ్యాణ్ పక్కనే తిరుగుతూ పర్యటన చేస్తూ పోలీసులను కూడా మచ్చిక చేసుకొని ఫోటోలు దిగడం, అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఏం జరుగుతోంది? పవన్ కళ్యాణ్ చుట్టూ ఎవరైనా కుట్ర పన్నుతున్నారా? అది చూస్తుంటే అలాగే కనిపిస్తుంది. ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఒక బెదిరింపు కాల్స్ అయితే వచ్చాయి. అది సరిగా కొన్నాళ్ళ పాటు సదిమలిగింది, దాన్ని మర్చిపోయారంటే మళ్ళీ ఈ క్రమంలోనే ఈ నెల జరిగినటువంటి 20వ తేదీన ఈ పర్యటనలో భాగంగా ఒక ఏకంగా చూసుకుంటూ ఒక ఐపీఎస్ ఆఫీస్ అవతారం ఎత్తినటువంటి ఒక దాన్ని ఏ విధంగా కూడా క్రిమినల్ అని చెప్పాలా, లేదంటే ఆయనకి ఏమైనా ఒక ప్రాణ ముప్పుతో పాటు ముందుకెళ్తున్నారా, ఏ విధంగా దాన్ని చెప్పాలని కూడా వ్యక్తి ఎన్ని రోజులుగా పోలీస్ గా చలామణి అవుతున్నారు, ఎక్కడెక్కడైనా అటువంటి అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డారు, ఎంతమందికి బెదిరింపులకు పాల్పడ్డారు సంబంధించి డీటెయిల్స్ ఏం తెలుస్తున్నాయి? అది కూడా ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే మాత్రం ప్రస్తుతానికి అదుపులో తీసుకున్నారు. గతంలో కూడా తూనికల శాఖలో అయితే మాత్రం కొన్నాళ్ళ పాటు చేశారనేది మాత్రం వస్తున్నటువంటి వార్తలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కొన్నాళ్ళ పాటు అందులో చేసి కొంతమందిని బెదిరింపులకు పాల్పడే, కొంతమంది దగ్గర కూడా మీకు పోస్టులు ఇప్పిస్తున్నట్టు డబ్బులు కూడా తీసుకున్నట్టయితే కొంతమంది బాధ్యతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఏంటనే ఇట్లా ఐపీఎస్ వేషం వేసుకొని, ఐపీఎస్ తరహాలో డ్రెస్ వేసుకొని ఎన్ని రోజులుగా చలామణి అవుతున్నాడు ఆయన సుమారుగా చూసుకుంటే గత నెలలో ఈ పోస్ట్ వచ్చిందని చెప్పి ఈ విధంగా చాలా మంది అవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే నాకు ఈ మధ్య కాలంలోనే ఐపీఎస్ వచ్చింది, నేనైతే ప్రెసిడెంట్ అయితే సెక్షన్ అయితే పొందుతున్నాను, ఇది కూడా ప్రస్తుతం హైదరాబాద్ లోనైతే నేను ప్రెసిడెంట్ అయితే నేను సెక్షన్ పొందుతున్నానని వాళ్ళ యొక్క సహచరులందరికీ చెప్తున్నటువంటి ప్రస్తుతం అయితే నేనైతే హైదరాబాద్ లో సర్దార్ వల్లభాయ్ జాతీయ పోలీస్ శిక్షణ అకాడమీలోన నేనైతే శిక్షణ పొందుతున్నాను. త్వరలో ఖచ్చితంగా ఐపీఎస్ వస్తున్నానని కొంతమందికి చెప్తున్నటువంటి కూడా మనకు వార్తలు వస్తున్నాయి. మనోజ్ ప్రదేశ్ అంటే ఆయనకు సంబంధించి ఎవరు అనుమానం వ్యక్తించలేదా? ఇక్కడతో డ్రెస్ తో ఆపేస్తారా, లేదంటే ఆయన కాన్వాయ్ని మెయింటైన్ చేయడం, లేదంటే ఒక సెక్యూరిటీకి సంబంధించి మెయింటైన్ చేయడం అన్నీ ఉన్నాయా? వెపన్స్ కూడా ఏమైనా ఉన్నాయా ఇంకా ఆయన దగ్గర?
ఎస్ అదే సెక్యూరిటీ అంటే అతనికి సపరేట్ గా ఒక కారులో రావడమో కారుతో వచ్చినటువంటి పాటు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క సెక్యూరిటీని కూడా అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ నుంచి కూడా ఒక సిఆర్పిఎఫ్ కేంద్ర బలగాలకు కూడా కమాండింగ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఆగి మీరు ఏం చేస్తున్నారు వస్తున్నారో చూసుకోండి వాళ్ళందరినీ కూడా కమాండింగ్ చేస్తూ ముందుకెళ్ళినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఇవన్నీ చూసేసరికి వాళ్ళు కూడా మా ఆఫీసరే అని చెప్పేసి అయితే మాత్రం వాళ్ళు కూడా ఏదో ఒక్కసారిగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ మా దగ్గరికి వచ్చారంటే ఒక కానిస్టేబుల్ కానీ ఒక ఏఎస్ఐ కానీ ఎవరైనా ఆనందం అయితే వచ్చింది. ఆ ఆనందం కొత్తగా వచ్చినటువంటి వచ్చారా ఆయన లేదంటే పోలీస్ సంబంధించి అది కూడా కొంత మార్ఫింగ్ చేస్తారా? ఏ రకంగా అయితే డ్రెస్సింగ్ ని సెట్ చేస్తారో ఆ రకంగానే పోలీస్ వెహికల్ కూడా సెట్ చేస్తారా? అవ్వచ్చు అఫ్ కోర్స్, ఎందుకంటే సేమ్ వెహికల్ కూడా పోలీస్ వెహికల్ తోనే వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది కూడా సేమ్ ఏదైతే స్కార్పియోలు ఏవైతే ఉన్నాయో సేమ్ ఆ స్కార్పియోతో వచ్చి ఆ స్కార్పియోని పెట్టి రోడ్డుపై కూడా పెట్టి ఫోటో కూడా తీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా ఎవరికి కూడా ఎటువంటి అనుమానాలు తావు లేకుండా అయితే మాత్రం ముందుకెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది కూడా ఈ మధ్య కాలంలోనే ఒక 2 రోజుల కిందటైతే మాత్రం ఇది ఒకరైతే మాత్రం వచ్చింది. వాస్తవా కాదా అని తెలుసుకోవడానికి అయితే మాత్రం పోలీసులకైతే మాత్రం తలపెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఒక ఐపీఎస్ అధికారి ఈ విధంగా చేస్తారా, లేదంటే ఐపీఎస్ అవతారం అయితే ఎత్తి మమ్మల్ని ఎంతమందిని మోసం చేస్తారా? పైగా ఒక 1500 మంది పైగా అయితే మాత్రం ఆ రోజు పోలీసు బలగాలు అయితే మాత్రం ఆ ప్రాంతంలో మాత్రం బాగా కాసిన పరిస్థితి. వీళ్ళందరినీ కాదని ఆ మందికి ఏ విధంగా చెప్పుకున్నారని అయితే మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు ఒక ఆలోచన అయితే మాత్రం తీవ్రంగా కలగజేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై మాత్రం ఇప్పటికే హోంమంత్రి కూడా ఒక సీరియస్ అయినటువంటి పరిస్థితి. పూర్తిగా పోలీసు ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించిన పోలీసులు వ్యవస్థ అంతా కూడా పూర్తిగా ఈ విషయంలో అయితే మాత్రం భద్రతా చర్యల పరంగా అయితే మాత్రం పూర్తిగా వివరణ చెందారని చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మనోజ్ రైట్ రాజేష్. సో మొత్తం మీద ఇది విషయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి పర్యటనలో ఒక నకిలీ పోలీస్ అవతారం ఎత్తి సూర్యప్రకాష్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతూ పోలీసులని కొంత క్యాంపెయిన్ చేసినట్టుగా పోలీసుని కంట్రోల్ చేసినట్టుగా వ్యవహరించడం, పోలీసులు రకంగానే ఆయన స్కార్పియోలో రావడం ఇవన్నీ కూడా చూస్తుంటే నిజంగా అచ్చంగా పోలీస్ ఏమన్న తరహాలో కూడా అంతా భావించారు. ఆయనతో ఫోటోలు కూడా తీసుకున్నారు, సెల్ఫీలు తీసుకున్నారు. కానీ వారం రోజుల తర్వాత 20వ తేదీన ఈ పర్యటన జరిగితే ఈరోజు 28వ తేదీ వారం రోజుల తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది. నకిలీ పోలీస్ అంటూ కూడా తేల్చారు పోలీసులు. ఆయన ప్రస్తుతం అదుపులోకి తీసుకుని తెలుస్తోంది. కానీ ఆయన మాత్రం నేను హైదరాబాద్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాను, ఐపీఎస్ ఇటీవలే క్వాలిఫై అయ్యాను అంటూ చెప్పుకొచ్చినట్టు తెలుస్తోంది. ఏదేమైనా కూడా మనం చిన్న విషయాలు నకిలీ చేస్తూ ఉంటాం, నకిలీ వస్తువులను చూస్తాం. నకిలీగా ఏకంగా ఎస్ఐ అవతారాలు ఎత్తిన వారు, నకిలీగా సిఐ అవతారాలు ఎత్తిన వారు, నకిలీగా డిఎస్పీ అవతారాలు ఎత్తిన వారిని కూడా చూస్తాం. కానీ ఏకంగా ఐపీఎస్ అవతారం ఎత్తి ఆయన దందాలు చేసేటువంటి వారిని కూడా కొంతమంది చూసి ఉంటాం. కానీ ఇక్కడ ఐపీఎస్ అవతారం ఎత్తిన వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సెక్యూరిటీగా వెళ్ళడం, అక్కడ హల్చల్ చేయడం చూస్తున్నాం. సో ఒక రకంగా గతంలో ఫోన్ కాల్ బెదిరింపులు, చంపేస్తానంటూ బెదిరించడం, ఇప్పుడు నకిలీ ఐఏఎస్ అవతారం ఎత్తినటువంటి ఈ వ్యక్తి, నకిలీ ఐపీఎస్ అవతారం ఎత్తిన ఈ వ్యక్తి పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతూ పవన్ కళ్యాణ్ దగ్గర నకిలీ అవతారం ఎత్తి ఆయన కొంత హల్చల్ చేయడం చూస్తున్నాం. ఈ 2 ఘటనలను చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ పైన ఏదైనా కుట్ర జరుగుతుందనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఈ నకిలీ ఐపీఎస్ అధికారి పైన ముమ్మరంగా దర్యాప్తు జరిపించాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. మరి ఎటువంటి విషయాలు బయటకు వస్తాయో చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.